నిమగ్నం కావాలి. असंख्य भुजाओं की शक्ति है, गली गली में देशभक्ति है. तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, नए भारत को गढ़ने का यही समय है. గడిచిన సంవత్సరాలలో ప్రారంభమైన అనేక పథకాల ప్రయోజనం కోట్లాది మంది పేదలకు వారి ఇళ్ల వరకు చేరింది. కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి, పరిపూర్ణత వరకు వెళ్ళాలి. 100% గ్రామాలలో రోడ్లుండాలి, 100% కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి, 100% లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులుండాలి, 100% అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ప్రభుత్వం యొక్క బీమా పథకం కానీ, పెన్షన్ పథకం కానీ, గృహ పథకంతో మనం అర్హులైన ప్రతి వ్యక్తిని అనుసంధానించాల్సిన అవసరం ఉన్నది. यही समय है. చదరానే కదరు ముంగల్ కోకురా అట్లా ముంగల్ పోతే నీదిరా ఇంకా జరుగు మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వచ్చేసారు చాలా మంది వచ్చేసారు పాజిటివ్గా ఉంది. ఎందుకంటే మేము సిస్టంలో ట్రై చేసాం కానీ అవ్వలేకుండా సో మేము తీసుకొని చాలా మంది ఒక రేషన్ కార్డు ఉంటుంది, ఆ ఇంట్లో ఒకరికి ఉంటుంది, వీళ్ళు ఇంకో ఫ్యామిలీ అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఆ కంప్లైంట్ చాలా ఉన్నాయి. 5 ఏళ్ళకి రేషన్ కార్డు లేదు, నా పెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు నాకు ఉజ్వల ఎట్లా వస్తుంది, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి సార్. ఆధార్ కార్డు ఇంకా అందరు ఏం అనిపించలేదు. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఫోన్లో వస్తుంది ఒక్క నిమిషం. కొంచెం ముందు బుక్లెట్ రిలీజ్ సరే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవ్వండి, డోంట్ డిస్టర్బ్ సరే మేడం మేడం Now I request Honorable డాక్టర్ ఎంటర్ అయిపోయింది అందుకు ఇది కదా అవన్నీ కనబడలేదు ఇప్పటిదాకా. సార్ సార్ మీది గంటలు తలకాయలు కనబడతాయంటే అలా మూసేసుకుంటాం. మౌలిక వసతులు లేవు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అందరం కలిసికట్టుగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
దానికోసము భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి కాబట్టి ప్రధానమంత్రి గారు ఈ అభివృద్ధి చెందిన భారత్ కోసము భారత ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలి. దానికోసము మనమందరము అంకిత భావంతో కట్టుబడి ఉండి ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి. కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, అందరం కూడా లేచి నిలబడి నేను చెప్పేటువంటి ఈ ప్రతిజ్ఞను కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేయాలి. కాబట్టి అందరం కూడా ఈ ప్రతిజ్ఞ చేయాలి.